ముగ్గులతో పరిస్థితి తనకు ఏడు దాకా పోయినావు వేసుకుంటే మొత్తం ఉన్న కడిగి దారి ఏడు దాకుంటే అడగా పసుపు కుంకుమ అవి మడత పెట్టిన తర్వాత పక్కకు పెట్టి కొద్దిసేపు బయట కూర్చోండి. కూర్చున్న తర్వాత బ్రష్ చేయండి, లేట్ చేయకండి. చెల్లెకి అప్పచెప్పిపోతాను అన్నీ అయిపోయినాయా? ఈ పెద్దది అన్నీ నిండినాయా? బాత్రూమ్ ఎవరు మడత పెట్టింది? మడత పెట్టాలి, నీట్గా మడత పెట్టాలమ్మా. చెద్దర్లు మడత పెడితే ఏంటి వాసన? మడత పెట్టుకున్నా గాలి దుమ్ము వచ్చినప్పుడు డస్ట్ బాగా వస్తుంది. భర్త అడ్డు పెట్టుకున్నా. ఇటు సైడ్ పెట్టవద్దు, భర్త అటు అటు పెట్టాలి. ఇటు పెడితే ఏం ప్రయోజనం? అటు పెడితే ఆగదు కదా, ఇటువైపు పెడితే నేను ఇందులో తీసుకొచ్చి పెట్టిన. ఏదైనా బరువు కలిగించి పెట్టాలి. డస్ట్ వచ్చేది వచ్చి కూడా ఇలా అవుతుంది. అన్ని డబ్బాలు ఎట్లా పెడుతున్నా రోజు చూసుకుంటాను. ముందు రేకులు వేసే వరకు, రేకులు అంటానా, గచ్చు వేసే వరకు ఏంది రీచా మేడ కూర్చున్నావు? కాళ్ళు వస్తానే సరిపోతాయి ఇప్పటికి? సరిపోతాయి. లేమ్మా ఇక బాటిల్స్ పెట్టుకోండి. బిందాన్ని బాటిల్ అమ్మా ఉన్నాయిగా వాటర్ ఉన్నాయిగా. అవి బారబోసి మళ్ళీ పట్టాలా? క్యాన్లో కూడా సగం ఉన్నట్టుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో వాటర్ తీసి బయట పెట్టి పెడతాను తాగుడద్దు. ఇప్పుడు బారబోయాలా మళ్ళీ? మరి ఎందుకు పెడతారు ఫ్రిడ్జ్ లో? నైట్ సరిపోని పెట్టినా తాగలేదు. ఎవరు వస్తున్నా? నీళ్ళు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఆడలేసి ఆ పైప్ ఇటు వేసుకోమ్మా. ఏం కింద పడేసింది? అదే చూస్తున్నా. బిందె లేపుతావు నువ్వు? ఓ నేను పట్టుకోతలే, ఆగు. పరువేనా? ఎక్కడ చెట్టు పెట్టినావు నువ్వు? ఇది నువ్వు పెట్టిందేనా? బాగుంది. కనబడతాను ఉన్నాయి పూలు ఇప్పుడు, కాకపోతే మొగ్గలు ఉన్నాయి. ఇందులో వైట్ ఉన్న పింక్ ఉన్నట్టు. బాగుంది డబ్బా. చాలా రోజులు అవుతాను ఇప్పుడు పెట్టింది కాదు. వాటర్ పోసిన ఇప్పుడే పోసి మూల వరకు కడిగేసిన.
అయిపోయినాయా? పట్టిరా? ఏది పట్టారు? బిందె కడిగి కథం. పెద్దోడన్న చేసే పనులన్నీ మొత్తం అట్లా ఉంటాయి. ఎవరు పెట్టారు? పైపు పైనుంచి తీయాలి. ఇలా పైకి లేపి తీస్తే తగలదు వేడికి. ఈ చివరి పడే ఇక మళ్ళీ అట్లా. అది పడ్డది. కడుగుతానా బిందె? బాటిల్ మొత్తం అడ్డు పెట్టిపోయినమాట. పైప్ మలుగుతుంది అమ్మ. వదిలేసి బింద. ఒక్కో టైల్ 4 అవుతాయి. అమ్మ మూత పట్టుకరారా, రిచ్చుని పట్టుకరమ్మ. టీ పెట్టుకున్నా ఫస్ట్. వంట చేయాలమ్మా. ఏం చేస్తావు? ఏం చేయాలి? కూరగాయలు ఉన్నాయి మన సొంతగా తెచ్చినాగా. ఏం ఉండలే నేనైతే. ఎట్లా తెచ్చినా అట్లనే ఉన్నాయి. నైట్ వండింది? నైట్ ఏదో వండినా? దోసకాయ ఇటు. బ్రష్ చేసుకొని నడ. బ్రష్ ఆడబెట్టి రావాలి. నేనేమైనా ఉంటానా ఇంటికాడ? నాకు డ్యూటీ పొద్దున్నే లేచుడు కూడా అవుతుంది. అందుకే వీడియోలు తీయలేకపోతాను. ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ కదా ఫ్రెండ్స్, అందుకని ఇక అదే పని మీద తిరుగుతుండ అనమాట. లేకపోతే కంటిన్యూస్ వస్తాయి. పొద్దునే పోతుండు అసలు. ఎన్నింటికి? 6:30కే అంతే కదా. క్యాన్వాసింగ్ అట్లా ఉండడం, మళ్ళీ బస్సులు పోయి ఎప్పుడు వస్తున్నావు? 7:30 అట్లా వస్తున్నావు. 7:30 అవుతుంది వచ్చేసరికి. అందుకే క్యాన్వాసింగ్ తిరుగుడు, బస్సులు రిజిస్ట్రేషన్ అని తిరుగుడు, కొత్త బస్సులు అటు ఇటు తిరుగుడే సరిపోతుంది. నేను రెడీ అవ్వాలి. ఇప్పటికీ నాకు ఫోన్లు వస్తాయి, లేట్ అవుతుంది. కానీ వీడియోలు పెట్టట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ అనుకుంటారని టైం సరిపోవట్లేదు, టైం కుదరట్లేదు. ఫ్రీగా మాట్లాడి అందుకని వీడియోలో అయినా చెప్దాము ఈ పని మీద తిరుగుతున్నాం అనేసి అని తీస్తున్నాం అన్నమాట. సరే నేను రెడీ అయితే బ్రష్ చేసుకుని. ఈరోజు స్కూల్ ఓపెనింగ్, కాకపోతే గవర్నమెంట్ హాలిడే అనేది డిక్లేర్ చేసింది. కాకపోతే ఈరోజు బాగుంది, మంచి రోజు అని చెప్పేసి అట్లా ఓపెన్ చేస్తాను అన్నమాట. 15వ తారీఖు అమావాస్య ఉన్నది. నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాక. కానీ అది ఏంటి? అందులో పోస్తున్నాము. అది కాదు, చింపి ఎలా పోసినావు? అలా పెట్టాను. ఇప్పుడు అది చింపిన ప్యాకెటేనా? ఎట్లా పెడతారా అలా? కడిగినావు అయితే? తాగు ఇక తాగు. కావు ఇప్పుడే పెట్టినాయిలే. ఒక్క చుక్క పాలలో పడ్డా కథమే. నేను క్యాన్ పని.